సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలయ్యాయి. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలైనట్టు సమాచారం. దీంతో అల్లూరు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలయ్యాయి. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలైనట్టు సమాచారం. దీంతో అల్లూరు జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లనున్నారు. రైటింగ్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. సింగపూర్ లో చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కి అయితే గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఏదైతే మార్క్ శంకర్ చదువుకుంటున్నా అంటే సింగపూర్ లో ఏదైతే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటున్నాడు, ప్రైవేట్ స్కూల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలోనే ఎక్కడైతే తరగతి గది ఉందో దాంట్లో దాదాపుగా 30 మంది వరకు కూడా అక్కడ విద్యార్థులు చదువుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడే అంటే వెళ్తున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. ఎందుకంటే స్కూల్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్తున్న సమయంలో జరిగినప్పుడు వెంటనే సిబ్బంది కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. స్కూల్లో ఎవరైతే ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళంతా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళని అయితే బయటకు తీసుకురావడం జరిగింది. పలువురు విద్యార్థులకి స్వల్ప గాయాలయ్యి అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా చేతులకి కాళ్ళకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు వెంటనే ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఆసుపత్రిలో ప్రజెంట్ అయితే చికిత్స అయితే జరుగుతుంది. ఎటువంటి ప్రాణాపాయం లేనప్పుడు కూడా ఆ స్మోక్ ఏదైతే అగ్ని ప్రమాదం సంభవించేటప్పుడు స్మోక్ చాలా దట్టంగా కమ్ముకోవడం జరిగింది. ఆ స్మోక్ పేల్చడం వల్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్లే కాస్త అస్వస్థకు గురయ్యారు. అదేవిధంగా అస్వస్థకు గురవడం వల్ల తేరుకోవడానికి కొంచెం సమయం అయితే పడుతుందంటూ ఇప్పటికే వైద్యులు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాళ్ళకి చేతులకు మాత్రం కొంచెం ఎక్కువగానే గాయాలయ్యాయి అంటూ కూడా మనకైతే అందుతున్న సమాచారం బట్టి అయితే తెలుస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇదే విషయాన్ని అయితే అక్కడి నుంచి స్కూల్ యాజమాన్యం అదేవిధంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన వ్యక్తిగత సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే అరకులో నిన్న ఈ రోజు కూడా గిరిజనులతో ముఖాముఖి ఏర్పాటు చేయడం, నిన్న సూర్య నమస్కారాల్లో వరల్డ్ రికార్డు తీసుకోవడం, ఇటువంటి కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 11 గంటల తర్వాత కురిడి గ్రామంలో ఎవరైతే గిరిజనులు ఉన్నారో వాళ్ళతో సమావేశం అయిన తర్వాత విశాఖపట్నం రావాల్సి వస్తుంది. విశాఖపట్నంలో జూలోనే ఒక కార్యక్రమం అటెండ్ అయ్యి ఈ రోజు ముఖ్య నేతలతో కూడా సమావేశం ఉంది. కానీ వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే కురిడి గ్రామం 11 గంటల సమయంలోనే గిరిజనులతో సమావేశం అయితే జరుగుతుంది. గిరిజనులతో సమావేశం అయిన తర్వాతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుండే సింగపూర్ అయితే వెళ్ళబోతున్నారనేది ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే మనకు అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు గిరిజనులకు మాట ఇచ్చాం, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ కంటిన్యూ అవుతుందో ఈ షెడ్యూల్ ని ముందుగానే చెప్పుకొచ్చాను కనుక వాళ్ళని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా వాళ్ళెవరికి కూడా నిరాశపరచకుండా వాళ్ళతో సమావేశమైన తర్వాతే సింగపూర్ వెళ్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడే వాళ్ళ వ్యక్తిగత సిబ్బందికి కూడా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆయన అయితే అక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మొదటిగా ఇప్పటికే వైద్యులతో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైతే మార్క్ శంకర్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా అక్కడే దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఎంతవరకు గాయాల పాలయ్యారు, అసలు వాస్తవానికి షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా జరిగిందన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అయితే ఆసుపత్రి దగ్గర చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. బ్రహ్మం. రైట్, థ్యాంక్ యూ రాజు.